అవికాజీ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు మధ్య మధ్యలో, ఎందుకు? నేను మిమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. మాకు ట్రైలర్ చూసినప్పుడు షాక్ అయ్యా, 2 hours ఒకే లిఫ్ట్లో ఎలా ఎంగేజ్ చేస్తారబ్బా అసలు. ఆ రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో యాక్ట్ చేయడం అనేది కొంచెం. ఎంతెంత రెమ్యూనరేషన్ ఇచ్చారు ప్రొడ్యూసర్, మీరే చెప్పాలి. My love for cinema is not just acting. I want to do much more. I want to make short films. I want to do all of that. What is it like? Something like యా పవన్ అంటే మాకు ఇది. A lot of people actually, have shown interest to watch it. Che, Rana, everybody has been very kind and they are. హలో గైస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నా చిన్నప్పుడు మా ఇంట్లో, మా పక్కింట్లో, మా ఎదురింట్లో, వాళ్ళ పక్కింట్లో, మొత్తం వీధి మొత్తం సాయంత్రం అయితే చాలు చిన్నారి పెళ్ళి కూతురు అనే సాంగ్ వినిపించేది. ఆ సీరియల్ చూసిన తర్వాత అలాంటి అమ్మాయిని చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనిపించింది. అది ఎలాగో అవ్వలేదు. కొంచెం పెద్ద అయ్యాక బావా అంటూ ఇంకొక అమ్మాయి కనిపించింది. సర్లే ఎలాంటి మరదలైనా దొరుకుద్ది అనుకుంటే అది అవ్వలేదు. పోనీ ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది, సో ఇలాంటి అమ్మాయి ఒక్కసారన్నా లిఫ్ట్లో ఇరుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. మరి అదైనా అవుతుందో లేదో తెలియదు. అర్థమై ఉంటుంది ఇంట్రోలోనే. ఎవరున్నారు మనతో పాటు? ఉన్నారు అవికా గోర్ అలాంగ్ విత్ హీరో సాయి రోనక్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ నువ్వేం బాధపడకు, నేను కూడా అట్లానే మేనిఫెస్ట్ చేసిన. టుడే ఐఎమ్ సిట్టింగ్ విత్ హర్, ఐఎమ్ డూయింగ్ అ మూవీ విత్ హర్. చాలా గట్టిగా మనం ఆ సంకల్పంతో అనుకుంటే థింగ్స్ విల్ హ్యాపెన్. బట్ నేను మిమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అవికా గోర్ని ఇంప్రెస్ చేశారు. సెకండ్ రీజన్ ఏంటంటే సినిమా మొత్తం చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సింగిల్ కాస్ట్యూమ్లో ఇంత హ్యాండ్సమ్గా కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో అవికాజీ సో చాలా గ్యాప్ తీసుకుంటున్నారు మధ్య మధ్యలో, ఎందుకు? మేమేమో మీకోసం ఇలా చేతులు చాచి కూర్చుంటుండే, మీరేమో. I think I don't want to be dancing around the trees and I don't want to do characters which are not very meaningful. So I like these gaps. I also need holidays, right? బట్ మీరు ఏది చేసినా మేము అలా చిన్నారి పెళ్లి కూతురు, మరదలు, సమీరన ఇలా గుర్తుపెట్టేసుకుంటూ ఉంటాం. I hope people like Samirana also, the way they have loved all my characters. This would mean a lot to me. సో మీ క్యారెక్టర్ చూస్తే నాకు ఏమనిపించిందంటే, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నింటిలో ఇది మీకు యాక్టింగ్కి స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ అనిపించింది. బికాజ్ కరెక్ట్, స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ఉన్నారు. సో అంటే నాకు ఇట్లాంటి ఫిలిం దొరకడం కూడా ఒక యాక్టర్కి చాలా లక్తో కూడుకున్న విషయం. ఐ ఫీల్ వెరీ లక్కీ టు బీ ఇన్ సచ్ ప్రాజెక్ట్. ఎందుకంటే సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక అవికలాంటి పర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్స్ డెఫినెట్లీ యస్. అండ్ ఆ అమ్మాయి యూజువల్గా చేసిన దాంట్లో కూడా ఎవ్రీ టైమ్ షీ సర్ప్రైజెస్ విత్ హర్ న్యూ అప్రోచ్ టు యాక్టింగ్. ఈ సినిమాలో చూస్తే షీ లుకింగ్ వెరీ ట్రెండీ అండ్ వెరీ దట్ రియలీ బిగ్ కమర్షియల్ హీరోయిన్ అవుట్లుక్ ఉంది. సో అట్లాంటి దాంట్లో నాకు కూడా ఒక పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ నుండి మళ్ళీ I play the rival, I play the friend, then slowly I fall for her, then again there is this pain that I go through in the climax. So నాకు I think the career best performance is మేము నిజంగా చెప్తున్నాం, స్టార్టింగ్ అవికా గోర్ మూవీ అని చెప్పి వచ్చాం. బట్ వచ్చిన తర్వాత సాయి రోనక్ మీద ఒక కానీ సాయి రోనక్ మీదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు ట్రైలర్ చూసినప్పుడు షాక్ అయ్యా, 2 hours ఒకే లిఫ్ట్లో ఎలా ఎంగేజ్ చేస్తారబ్బా అసలు అని చెప్పి ఆ డౌట్తో వచ్చాను నేను. అసలు నాకు విన్నప్పుడే డౌట్ వచ్చింది, మీరు కథ విని ఎలా? అసలు కథ విన్నప్పుడు ఐ ఫెల్ నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అవికతోని షూటింగ్ ఫర్ #బ్రో ఆ టైంలో. అప్పుడు అవిక చెప్పింది ఇట్లా ఒక స్టోరీ ఉంది అని. అండ్ నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే, ఐ నో హర్ ఐడియాలజీ కాబట్టి షీ విల్ బీ సెన్సిబుల్. అంత ఈజీగా అయితే చెప్పేది ఇట్లా ఒక సినిమా ఉందని. అండ్ దట్ టు షీస్ కో ప్రొడ్యూసింగ్ అంటే నాకు కొంచెం నమ్మకం ఉండింది. దెన్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ వాజ్ లైక్ కానీ చాలా హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాం మనం. Like, see, if I want to fight, dance or do, the commercial kind of acting, I can do it any day. But itlanti oka rare project vachi where manam Hollywood lo cinema chustam. There's one movie which happens in a lift. Oka 12 members stuck అయిపోయి every 5-10 minutes ki light off avangane ఒకరు చనిపోతా ఉంటారు. So that creates a suspense throughout the movie. ఈ సినిమాలో కూడా what happens next, they don't have any connection with the real world. దాంట్లో ఏం చేశారు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాజ్ యూ లైక్ ద మూవీ. సో అండ్ అవికాజీ, అసలు మీరు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా ఈ మూవీకి. సో ఏంటి మీకు ఇప్పటిదాకా యాక్ట్రెస్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నాం, ప్రొడ్యూసర్గా కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చాలా తెలివిగా, పెద్ద బడ్జెట్ ఏమీ లేకుండా చాలా తెలివిగా మంచిగా మీరే తీసుకున్నారా బాధ్యతలు? ఎవరైనా For this particular project, when I heard the script, I realized that
you know, I can do much more than just being a face for it. Usually actresses, you know, shoot for a film, promote it, and that's it, that's the job. But for this one, I kind of felt that it would be nice if I'm involved in another way. I've always wanted to do something more than just acting, which is why I did my screenplay writing course from New York Film Academy. I did my, you know, courses for learning editing, FCP. You know, when I do all of this, I realize that my love for cinema is not just acting. I want to do much more. I want to make short films. I want to do all of that I, you know, have been doing since years. And production was also a part of a plan, and I just didn't know it would come true this early, and it's exciting. అండ్ హౌ డిడ్ యూ బిలీవ్ ఇన్ ది స్క్రిప్ట్? బికాస్ మొత్తం అంతా లిఫ్ట్లోనే 2 hours ఎలా బిలీవ్ చేశారు I think డైరెక్టర్? because it was extremely challenging, and all my characters that I have worked for before Popcorn have been very challenging to perform, to, you know, emote. All the scripts that I have chosen are very consciously on the lines of making my character the most important part of the script. If you watch Ikkadiki Potao Chinnavada, you will know why I chose that particular character. That has been a conscious choice, and I think when I heard Popcorn, I realized that this is a big challenge. If I can pull this off as an actor, this would be very interesting to watch. And, you know, at the end of the day, when I, you know, I'm happy and satisfied with the script, I don't think there is anything else that would stop me. అండ్ అవిక గారికి ఎక్స్పెరిమెంట్స్ బాగా ఇష్టం అంటారా? మీరు ఒక కో స్టార్ అడుగుతున్నాను బికాజ్ ఒకసారి చబ్బీగా కనిపిస్తారు, ఒకసారి 0 size వెళ్ళిపోతారు, అన్ని లైఫ్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే వెన్ యాజ్ షీ స్టార్టెడ్ వర్కింగ్ షీ వాస్ టూ యంగ్. అంటే చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తుంది కదా. సో యాజ్ షీఈస్ గ్రోయింగ్ అప్ నో షీఈస్ మెచ్యూరింగ్ అండ్ వెరీ, ఆమె అనలైజ్ చేసే విధానం కానీ ఆమె చూస్ చేసుకునే థింగ్స్ చాలా బాగుంటాయి. బికాస్ ఐ పర్సనలీ వాంట్ టు టేక్ హర్ సజెషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ డూ ఇన్ ద మూవీ. సో ఆ రకంగా అమ్మాయి పెద్ద అవుతున్న కొద్దీ ఆమె థాట్ ప్రాసెస్ ఇంకా పెద్దగా అవుతూ వెళ్ళేది. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ వెన్ ఐ స్టార్టెడ్, అండ్ నా థాట్ ప్రాసెస్ ఇంకా బేబీ స్టేజ్లోనే ఉంది. బట్ ఫర్ హర్ ఆ బేబీ స్టేజ్లోనే స్టార్ట్ అయింది కాబట్టి నౌ షీ థింగ్స్ బియాండ్ దిస్ థింగ్. అండ్ మీరెందుకు ఓన్లీ మీ ఇద్దరినే ప్రమోట్ చేసుకుంటున్నారు? ఇంకా కాస్టింగ్ ఉంది కదా, సన్నీ లియోన్ గారు ఉన్నారు, ఒక చాప్ ఉంది, గబ్బర్ సింగ్, మీరు రివీల్ చేయకూడదు అలా, గబ్బర్ సింగ్ ఉన్నారు, అండ్ మెయిన్లీ మన ఆర్ గారు ఉన్నారు, క్యామియో రోల్. I think people are definitely excited to see more of the other things that we have in the film, but the reason this is, like I mentioned, it is challenging. It is because it's just 2 of us almost all the frames, and it is not easy. So even when we were thinking of who could do the character for Pavan, I think it was Naveen Chandra who I was talking to, and I explained him that this is the idea and we are thinking of, you know, doing something. And we were shooting for #bro, and he just looked at Ronak and said, "This is the guy, take him." Okay. And very casually he said, and the minute he said it, I realized that he has extreme admiration for me. He has extreme respect for me, and he's easy to work with. He would do hard work when needed. He would. He's also enthusiastic about doing something nice and different and interesting. And I thought that this is a good chance for me to kind of have fun on sets with a friend and also get like the best kind of output on camera. So I think that is the reason this kind of worked out pretty well. అండ్ మెయిన్లీ 2 hours మేము ఆడియన్స్, నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నాను, ఆడియన్స్ కూర్చుని ఎంగేజ్ అయ్యామంటే లిఫ్ట్ని అయితే చూడం కదా, డెఫినెట్లీ క్యారెక్టర్స్నే చూస్తాం. సో ఇంత బ్యూటిఫుల్, ఇంత హ్యాండ్సమ్ ఉండి ఆసమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మేమైతే చూడగలిగాం. అండ్ గబ్బర్ సింగ్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా మంచిగా రిలేట్ అవుతారు జనాలు. పీపుల్ ఆర్ లాఫింగ్ ఇన్ ద థియేటర్. ఎందుకంటే మనం ఒక్కలో ఉన్నప్పుడు కూడా అంటే ఇట్స్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్. వి టాక్ టు అవర్ డాగ్, కుక్కతో మాట్లాడతాము, వి టాక్ టు అ ఫిష్, అండ్ వి టాక్ టు సమ్ పోస్టర్. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో ఉన్నాను, వన్ డే ఐ విల్ బికమ్ లైక్ యూ, ఇట్లా అలా చెప్పుకోము, చాలాసార్లు అద్దంలో చూసుకొని మాట్లాడుతూ ఉంటాం. సో అట్లాంటిది ఆ పవన్ అనే క్యారెక్టర్ చేసే వరకు పీపుల్ స్టార్టెడ్ ఎంజాయింగ్, అండ్ దట్స్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద డైరెక్టర్. అండ్ ఎంతెంత రెమ్యూనరేషన్ ఇచ్చారు ప్రొడ్యూసర్ మీరే చెప్పాలి. మన సన్నీ లియోన్ గారికి ఎంత ఇచ్చారు, గబ్బర్ సింగ్ గారికి ఎంత ఇచ్చారు, క్యామియో రోల్కి ఎంత ఇచ్చారు? గబ్బర్ సింగ్ అయితే చాలా ఇచ్చారు. ఓకే, ఇవ్వాలి. సో 2 hours ఆ లిఫ్ట్లో అంటే సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. మేము అనుకున్నాం ఏముంటుంది లిఫ్ట్ ఎలా ఉంటుంది, ఇంత ఉంటుంది, చేతులు చాపితే సరిపోదు.
బట్ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయంటే అందులో ఒక సినిమాటోగ్రఫర్గా ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే కోర్సు ఈ మూవీ చూడొచ్చు, అన్ని యాంగిల్స్ ఉన్నాయి, కెమెరా యాంగిల్స్. సో ఏమంటారు మీరు, మీకు తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్? Go to shoot, every time I reach there, I see a crane, I see a trolley, or a round trolley, or someday a study cam. When I see all of these things, there's a thought in my head that yeah, I've done this because I have been working since that age. So I've seen so much that I always feel that okay, the sequence I remember I've done something similar, or an accident, or a kidnap, or a killing, or I've done so much. So I always have these thoughts. But on this set, every day I used to come on the set and see something different, a camera angle which is different, and it used to always blow my mind, and I used to feel that there is so much more that is left. I used to think that I've done it all, but there is so much more. And this particular film, my excitement every day was way beyond and way more than it usually is, because I genuinely had fun off screen. There were so many times when I was thinking, why would they take this shot from that angle? And when I actually saw it, everything made sense. So it was pretty exciting to be on a set where you learn so much, and at the end of the day I'm extremely interested in what happens behind the camera also. So for me it was a treat complete. సో మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే డైరెక్టర్ కూడా అయిపోయేలా ఉన్నారు మేబీ. ఓకే, సో నేను కూడా కొన్ని యాంగిల్, మీరు ఇలా లిఫ్ట్ పట్టుకుని ఉంటారు కదా బ్యాక్ సైడ్ నుంచి కెమెరా, ఆ షార్ట్ తీయడానికి ఎలా తీసారు అబ్బా చీటింగ్ షాట్ అని చెప్పి నాకు అమ్మో చాలా. ఎందుకంటే ఐఎమ్ సమ్మన్ నార్మల్గానే ఐఎమ్ టాల్, ఐఎమ్ హ్యూజ్, ఐ నీడ్ బిగ్ స్పేస్. సో యూజువల్ నాకు ఇట్లా కన్ఫైన్డ్ స్పేస్ ఉంటే కొంచెం ఎందుకంటే తిరగంగానే తగులుతుంది, ఇటంగానే ఇక్కడ తగులుతుంది, అక్కడ తగులుతుంది, అండ్ ఇక్కడ అమ్మాయి, ఇక్కడ లైట్, ఇక్కడ ఇది, ఇక్కడ అది, ఇక్కడ కెమెరా, డాన్స్ ఆ లిఫ్ట్లో. సో ఇట్ వాస్ వెరీ కన్ఫైన్డ్ దిస్ థింగ్. ఆ యాంబియన్స్ క్రియేట్ చేయడానికి వీ హ్యాడ్ వెరీ రిస్ట్రిక్టెడ్ ప్లేస్. ఆ రిస్ట్రిక్టెడ్ ప్లేస్లో యాక్ట్ చేయడం అనేది కొంచెం ఉండింది. అంటే టు బీ ఫ్రాంక్, ఇప్పుడు ఐ హ్యాడ్ గ్రేట్ ఫన్, ఇట్లా ఇప్పుడు ఎంజాయ్ చేసినా అని చెప్పలేను లేదు కానీ, బట్ కొంచెం టఫ్నెస్ ఉంది. బట్ when I see that hard work coming on screen and people enjoying it, I was like nothing like it. నాకైతే సినిమా చూస్తున్నప్పుడు I watched it as Ronak. అంటే పవన్ is different character, Ronak is different character, and I know her, and Samirna is totally extremely different character. So మేమే అంత సర్ప్రైజ్ అయ్యామంటే I think audience will definitely. Even on the sets when some difficult times when you're feeling uncomfortable because there is few sequences where we have smoke and stuff, it was not very comfortable to be around doing all of that. But there were times when I realized that when I was feeling that, he was the one cheering me up, and when he was feeling that, automatically it just happened to me to not think of the negative stuff and just be on it. And that is, I think, happens because we were so comfortable with each other that we just had fun with the whole process. Even when we were feeling low or anything, we laughed it off. వచ్చేపాటికి ఇఫ్ యూ సీ ద లిఫ్ట్ మొత్తం గందరగోళం చేసేస్తాం. అప్పుడు యాక్టింగ్ చేయడం ఇస్ టఫ్ బికాస్ ఎందుకంటే ఆ గందరగోళం అనేది ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ద లిఫ్ట్ వాజ్ ఆల్ స్కాటర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్కాటర్డ్. కింద వాటర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాక ఆ గందరగోళమే కంటిన్యూటీ, మళ్ళీ అక్కడ నుండే వీఆర్ స్టార్టింగ్. అండ్ నేను స్టైల్గా ఐ డిడ్ సంథింగ్ ఇన్ ద वो కేక్ वो बुझाने के चक्कर में, and throughout the movie I was without shoe in the climax. in single so costume, very tough. అంటే ఆ పార్ట్లో it was, and ఇంకోటి ఆ లిఫ్ట్ బయట రాగానే మొత్తం చీకటి అక్కడ. సో బట్ ఓవరాల్ ద ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్ వెన్ ఐ సీ ఇట్. అండ్ డెఫినెట్లీ సీ ఇప్పుడు మూవీ సూపర్ హిట్, బంపర్ హిట్ అవన్నీ పక్కన పెడితే, people who ever watch this movie, they'll say Avika did something extremely new that we never thought of, and Ronak, he got this platform where he can show his potential in acting. So I think that is what I can promise. బట్ ఒక ప్రొడ్యూసర్గా హీరోని ప్రమోట్ చేశారు ఆవిడ అనిపించింది, బికాజ్ మీకు ఇందులో ఛాన్స్ ఇవ్వడం. She's my biggest cheerleader. Even if I say అరే I'm not working man, నాకు అవ్వట్లేదంటే, and she's like తెకు పతా you can do it అంట. సో అండ్ 2 hours మూవీ దట్టు లిఫ్ట్లో ఏముంటుందిలే అనుకున్నాం, అందులోనే మళ్ళీ మంచి మ్యూజిక్, క్లాసిక్ మ్యూజిక్. అబ్బా, మీకు రియల్ లైఫ్లో గిటార్ వచ్చా అంత కాన్ఫిడెంట్గా? అప్పుడప్పుడే ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో అది సినిమాకి పనికొచ్చింది. సో ఐ గాట్ దట్. యూజువల్గా ఏంటంటే గిటార్ పట్టుకోవడం రాకపోతే ఇట్ వోంట్ లుక్ దట్ ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. సో ఐ స్టార్టెడ్ బీయింగ్ లిటిల్ ఈజీ విత్ ది గిటార్. సో అండ్ ఇంకొకటి ఈ సినిమాలో సాంగ్స్లో there are like 1-2 songs where we just used only guitar music for the whole song. And strangely people will sit and watch the whole this thing, and cinema చూస్తే సాంగ్స్ ఇంకా బాగా నచ్చుతాయి. Yeah, as the songs are really nice already, but ఇంకా సినిమా చూసిన వాళ్ళకి ఇంకెక్కువ నచ్చుతాయి. Because the story, the way the song starts and the way it ends, the
whole process of the song, it looks really nice during the film. So yeah. అండ్ డైరెక్టర్ గారిని చూస్తే నాకు అనిపించింది ఆ ఉన్న లిఫ్ట్లో కొన్ని రిసోర్సెస్ ప్రతి దాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు కదా. నాకు ఇది అయ్యింది బ్రో. నేను ఒక రోజు టెలింగ్ ఇన్ ఎవ్రీ దిస్ థింగ్, నేను ఒక రోజు 1 hour ఇట్లనే లిఫ్ట్లో ఇరుక్కుపోయినా. సో ఐ వాజ్ హ్యావింగ్ సమ్ గ్రాసరీస్. నేను అంటే గ్రాసరీస్ తీసుకొని 14th floorకి వెళ్ళాలి. ఇట్ గాట్ స్టక్ సమ్వేర్. నేను అనుకున్నా కొంతసేపట్లో ఐ థింక్ ఇట్ విల్ ఓపెన్ అని, బట్ అవ్వట్లేదు. నేను అలారం కొడుతున్నా, ఎనీవన్ దేర్ అని అరుస్తున్నా, అవ్వాల. దాని తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిపోయా. ఐ అండర్స్టూడ్కి ఓకే దిస్ సిచ్యువేషన్ గోన్ టేక్ సమ్ వైల్ అని కూర్చొని నేను అందులోండి ఐ స్టార్టెడ్ ఈటింగ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని కుకుంబర్స్ అవన్నీ తినుకుంటూ టైం పాస్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఓవర్ ద టైమ్ ఆఫ్టర్ 1 hour 30 minutes I was out. I shouted at the community people like, are you mad, I'm stuck there, like, what do you do if I die? సో అట్లా అయ్యింది. సో ద సేమ్ థింగ్ వెన్ మూవీలో అవుతే ఇట్స్ వెరీ రిలేటబుల్. సో మీకేమన్నా అలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా? No, I don't want also. And from the time we did popcorn movie, ఏ లిఫ్ట్ ఎక్కినా భయం వేస్తుంది ఇద్దరికి. Exactly, and especially when we are together in a lift, we actually get this thought, what if this stops? We doing this tour, promotional tour చేస్తున్నాం. wherever hotels we going, లంచ్ చేసి పైకి వెళ్తున్న టైంలో వీఆర్ ఇన్ ద లిఫ్ట్ అండ్ ఐమ్ లైక్ లిటిల్ స్కేర్డ్. ఓకే అవ్వట్లేదు, అది సినిమా కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ సరదాగా పోక్రీ మూవీలో ఈ సీన్ వచ్చినప్పుడు అనుకున్నారు అందరూ భలే సీన్ అని. ఇప్పుడు అదే సీన్ మొత్తం సినిమా వస్తే డిఫరెంట్ కదా. అండ్ నాకు అనిపించింది చెప్తున్నాను, ఒక షార్ట్ రివ్యూ అనమాట, విత్ ఇన్ 30 seconds రివ్యూ. అంటే ఒక సేమ్ నేమ్ ఉన్నట్టు పాప్కార్న్ బకెట్ తీసుకుని ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళి సినిమా చూస్తే మేము కూడా మీతో పాటు లిఫ్ట్లో ఇరుక్కున్న ఫీలింగ్ వస్తుంది. ఏం చేస్తారు, మనం బయటికి ఎలా వెళ్తాం అనేది ఒక ఫీలింగ్. డోంట్ యూ థింక్ యూ జస్ట్ ఎంటర్ ద మూవీ పాప్కార్న్ వరల్డ్ వన్స్ యూ ఒక 15-30 minutes తర్వాత యూ విల్ ఆల్సో ఎంటర్ ద పాప్కార్న్ మూవీ వరల్డ్. సో యూ విల్ ఆల్సో సీ ద గబ్బర్ సింగ్, సన్నీ లియోన్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మాకేంటంటే మాకు ఇంటర్వెల్లో బయటకు వదిలేరు, మీరు మాత్రం ఎండింగ్ వరకు లోపలే ఉన్నారు. నాకు ఎందుకో ఇంటర్వెల్లో బయటకు రావాలంటే భయం వేస్తుంది ప్రీమియర్స్ అప్పుడు. బికాజ్ మొత్తం సినిమా చూసినప్పుడు ఓకే ఇఫ్ ఇట్స్ నైస్ ఆర్ ఓకేనా ఏంది అనేది తెలుస్తుంది, కానీ బట్ ఇంటర్వెల్లో ఐఎమ్ స్కేర్డ్ టు. అండ్ ఆ ఇంటర్వెల్లో చిన్ని సస్పెన్స్, ఆ క్లైమాక్స్లో మీ పర్ఫార్మెన్స్ ఎమోషనల్ అవ్వడం చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ So much. అండ్ నాగార్జున గారికి మూవీ చూపించారా? Not yet, but he wants to watch it, so we'll definitely have a screening for it. I'm excited to know like A lot of people actually, have shown interest to watch it. Che, Rana, everybody has been very kind, and they are not right now in Hyderabad, but as soon as they come back, we'll definitely watch it with them. నేను చిన్న సెగ్మెంట్ పెట్టుకుందాం, ఒక 1 or 2 minutes కంప్లీట్ చేద్దాం. నేను ఒక హీరో పేరు చెప్తాను, ఆ హీరో పేరు చెప్పగానే ఆయన ఫిల్మ్స్లో ఏం గుర్తొస్తుంది మీకు? ఓకే, Very difficult for me, but okay. ఈజీగానే ఉంటాయి, ఏం లేదు. I'll give you a hint. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు మీరు? యా దట్స్ ఇట్, లైక్ ఎన్టీఆర్ అంటే మీరేం చెప్తారు? ఎన్టీఆర్ అంటే నేను చెప్తానా సింహాద్రి. యా. సో రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు ఆరెంజ్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు కూడా చెప్పాలి. నేను చెప్తా పవన్ కళ్యాణ్ గారు. ముందు ఆవిడకి ఇద్దాం. ఓకే, పవన్ కళ్యాణ్ రీసెంట్ వకీల్ సాబ్ ఆర్ Vakil Saab. పింక్. That one, Vakil Saab, yes. మూవీలో చేశారు ఒక్కసారి. What was it like? Something like యా పవన్ అంటే మాకు ఇది. something like that. ఒకసారి చెయ్యండి. సో ప్రభాస్ గారు అంటే? బాహుబలి. Oh, of course. ఎవరైనా చెప్తారు. మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? నాకు ఐ లైక్ ఖుషి అండ్ తమ్ముడు. ఓకే, తమ్ముడు సినిమా వచ్చినప్పుడంటే మ్యాడ్ అసలు. పొద్దున్నే రేసింగ్ రెడీ అయిపోయి మమ్మీ అని ఇట్లా వి యూస్ టు హ్యావ్ 1 glass of milk and go practice. మీరు కూడా ఒక పాప్కార్న్ బకెట్ తీసుకోండి, కుదిరితే అమ్మాయి అయితే అబ్బాయిని తీసుకెళ్ళండి, అబ్బాయి అయితే అమ్మాయిని తీసుకెళ్ళండి, లోపల థియేటర్లో ఇరుక్కుపోండి, ఎంజాయ్ చేసి బయటికి రండి. బై బై.